ఎవరైనా మనల్ని ఒక ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ నేమ్ చెప్పండి అనగానే మనకి గుర్తొచ్చేది రెసిస్టర్. రెసిస్టర్‌కి ఫన్నీ పజిల్ చెప్పనా? రేస్ ప్లస్ సిస్టర్ ఈక్వల్ టు రెసిస్టర్. అంటే రేస్ ఒక సిస్టర్ మీద ప్రొజెక్ట్ అయినప్పుడు ఇట్ టర్న్స్ ఇంటూ ఏ రెసిస్టర్ అనమాట. ఫన్నీ పజిల్. రెసిస్టర్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఇట్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనమాట. మనకి బాగా తెలిసిన రెసిస్టర్ టైప్స్ ఏంటి? లీడెడ్, త్రూ హోల్ టైప్, అలానే ఎస్ఎండి టైప్. వర్క్ అవుతుంది అనేది మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. అదేంటి అంటే వాటర్ ట్యాప్. మనం వాటర్ ట్యాప్ని ఎక్కువగా తిప్పామనుకోండి, వాటర్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇక్కడ కూడా అంతే, మనం రెసిస్టర్ వాల్యూ ఎక్కువ పెట్టామంటే రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది, మనకి ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి తక్కువ అవుతాయి, అప్పుడు మనకి కరెంట్ అనేది తక్కువ ఫ్లో అవుతుంది. అలానే మనం వాటర్ ట్యాప్ని క్లోజ్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు వాటర్ అనేది తక్కువగా వస్తుంది. అక్కడ వాటర్ ట్యాప్ ద్వారా మనము ఫ్లో ఆఫ్ వాటర్ని కంట్రోల్ చేస్తున్నాం, ఎక్కువగా రావడం కానీ లేదా తక్కువగా రావడం కానీ. ఇక్కడ కూడా అంతే, రెసిస్టర్ వాల్యూ పెద్దగా ఎక్కువ రెసిస్టెన్స్ ఉన్న వాల్యూ పెడితే మనకి కరెంట్ అనేది తక్కువ అవుతుంది. అలానే తక్కువ రెసిస్టెన్స్ వాల్యూ పెట్టామనుకోండి, అప్పుడు మనకి అంటే లో వాల్యూ ఉన్న రెసిస్టర్ పెడితే రెసిస్టెన్స్ అనేది తక్కువ ఉంటుందన్నమాట. అప్పుడు ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువగా ఉండి మనకి కరెంట్ అనేది ఎక్కువగా ఫ్లో అవుతుంది. అంటే ఎలక్ట్రిక్ కరెంట్ని మనము త్రూ రెసిస్టర్ ద్వారా కంట్రోల్ చేస్తాం అనమాట. అక్కడ వాటర్ని మనము వాటర్ ట్యాప్ ద్వారా కంట్రోల్ చేస్తాం. ఇంకా రెసిస్టర్ ఇంకా ఏం ఫంక్షన్స్ చేస్తుంది అంటే మనం వోల్టేజ్ డివైడర్ నెట్వర్క్స్లో యూస్ చేస్తాం, వోల్టేజ్ డ్రాప్స్కి, అలానే సర్క్యూట్ ప్రొటెక్షన్స్కి. ఇంకా పుల్ అప్ పుల్ డౌన్ అని రెసిస్టర్స్ ఉంటాయి డిజిటల్ సర్క్యూట్స్లో, వాటిలో మనము ఈ రెసిస్టర్స్ అనేవి యూస్ చేస్తామన్నమాట. మనము ఇది పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అలా అన్ని కమింగ్ వీడియోస్లో మనము రెసిస్టర్ యొక్క టైప్స్ ఏంటి, రెసిస్టర్ దానిపైన ఉన్న వాల్యూని బట్టి అంటే నెంబర్స్ని బట్టి మనము దాని వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇంకా రెసిస్టర్ యొక్క డైమెన్షన్స్ ఏంటి, రెసిస్టర్ యొక్క అప్లికేషన్స్ ఏంటి, రెసిస్టర్ యొక్క వేరియస్ టైప్స్ ఏంటి, ఇలా అన్నీ డీటెయిల్డ్గా మనం తెలుసుకుందాం.